ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏయూ ఓపెన్ స్కూల్లో డిగ్రీ కట్టినటువంటి వారు లింక్ అనేది ఏయూ అఫీషియల్ లింక్ అనేది వర్క్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇది వేరే విధంగా మనం లాగిన్ అవ్వచ్చు. అది మనం ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా వేరే మెథడ్ లాగిన్ అవ్వచ్చు అనేది మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళి అక్కడ గూగుల్ సెర్చ్లో AUCDOE అని కొట్టండి ఫ్రెండ్స్. ఈ విధంగా కొట్టినట్లయితే ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఏయూ సంబంధించిన వెబ్సైట్ అఫీషియల్. ఇక్కడ దీన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అందరికీ. ఇప్పుడు మనం ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద మీరు చూడవచ్చు డెస్క్టాప్ సైట్ ఈ బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్. బాక్స్ మీద క్లిక్ చేసి ఈ విధంగా బాక్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ బాక్స్ ఈ రైట్ సింబల్ అనేది ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు జూమ్ చేసినట్లయితే ఇక్కడ లాగిన్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే సేమ్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ రిజిస్టర్ నెంబరు లేదా పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చినట్టయితే ఇక్కడ ఈ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. చాలామంది ఏంటంటే పాస్వర్డ్ అనేది మర్చిపోతారు ఫ్రెండ్స్. మర్చిపోయినటువంటి వారికి ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రిజిస్టర్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఐడి కార్డు ఉంది కదా ఫ్రెండ్స్. మీ ఐడి కార్డు అది ఇచ్చినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. రిజిస్టర్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఐడి ప్రూఫ్, మొబైల్ నెంబర్ సబ్మిట్ చేసినట్టయితే ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్కి మీకు 6 డిజిట్స్ ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ మీకు పాస్వర్డ్ ఫ్రెండ్స్. ఆ పాస్వర్డ్ రిజిస్టర్ నెంబరు తీసుకొని మనం అక్కడ రిజిస్టర్ అయ్యి రిజిస్టర్ నెంబర్ ఆ పాస్వర్డ్లో టైప్ చేసి మీరు ఈ విధంగా లాగిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పిన విధంగా లాగిన్ అయినట్లయితే ఈ విధంగా లాగిన్ అవుతుంది ఫ్రెండ్స్. మన అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. లాగిన్ ఈ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి కొత్తగా నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే టెక్స్ట్ బుక్స్ అనేవి పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం కింద మీద చూడవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ స్టడీ మెటీరియల్ ఉంది ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్టడీ మెటీరియల్ ఇందులోని సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి ఇక్కడ టూ సబ్జెక్ట్స్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ 2 బ్లాంక్గా ఉన్నాయి. అవి మేబీ ఇవ్వచ్చు తర్వాత. ప్రజెంట్ అయితే ఈ 2 ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.